పాకిస్తాన్తో యుద్ధానికి భారత సైన్యం దగ్గర బోలెడు రూట్లు ఉన్నాయి, బోలెడు మ్యాప్లు ఉన్నాయి, బోలెడు పార్ట్లు ఉన్నాయి, బోలెడు చార్ట్లు ఉన్నాయి, బోలెడు వ్యూహాలు ఉన్నాయి. ఎందుకంటే గత కాలపు అనుభవాలు 65లో కొట్టాం, 71లో కొట్టాం, తర్వాత కార్గిల్ వార్లో కొట్టాం, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 1లో కొట్టాం, సర్జికల్ స్ట్రైక్స్ 2లో కొట్టాం, ఆపరేషన్ సింధూర్లో కొట్టాం. ఒక రకంగా కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాం పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కుక్క చేష్టలే చేస్తారు, ఊర కుక్క వేషాలు వేస్తారు. ఊర కుక్కని వెంటాడి వేటాడి కొట్టినట్టు కొట్టి ఆ కుక్కను మనం ఏం తెచ్చి పెంచుకుంటామా? పెంచుకోం. లేదా ఆ కుక్కల దగ్గరికి మనం వెళ్ళి బతుకుతామా? లేదు. కుక్కను కొట్టి లేదా చంపేసి వచ్చేస్తాం. అదే పాకిస్తాన్ని మనం చేసి వచ్చేటటువంటిది. ఇప్పుడు తాజాగా మన వెస్ట్రన్ కమాండ్కి సంబంధించినటువంటి అధికారి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఏ ఏ ప్రాంతాల్లో మనం వాళ్ళ నదులు దాటి వెళ్ళాలి అన్నది మాకు అవగాహన ఉంది. చీనాబ్, రావి, సట్లేజ్ ప్రాంతాల్లో ఎనిమి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం మాకు తెలుసు. వాటిని ఎక్కడ కొట్టాలో మాకు బాగా అవగాహన ఉంది అన్నటువంటి పాయింట్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు, సరిగ్గా మనం తలుచుకుంటే దాన్ని ఏ ఏ ప్రాంతాల్లో కొట్టగలమో మాకు తెలుసు అన్నది వివరించుకొచ్చారు.